వెల్కమ్ టు కలగూరగంప. ఇవాళ మన దగ్గర హోమము. బట్ పౌర్ణమి రోజు చేసుకోలేకపోయినాం. పౌర్ణమి వచ్చింది, సండే వచ్చింది అని అనుకున్నా కానీ ఆ రోజు గ్రహణం కూడా వచ్చింది. బట్ ఆ తర్వాత ఈరోజు సంకటహర చతుర్థి అనమాట. ఇవాళ హోమము, గణపతి హోమం కాబట్టి మళ్ళీ ఇంట్లోనే చేయాలని అనిపించింది. సో ఇంట్లోనే పెట్టుకున్నాం. హోమం ఇట్లా తయారైంది. హోమగుండం చేసేటప్పుడు అన్నిటికంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించేది ఏంటంటే, ప్రతిసారి మనకు ఊరికే ఇటుకలు అట్లా పెట్టేసి పేరవకుండా మన ఆ లక్ష్మిది గోవు పేడ తెచ్చి మంచిగా అలికి ముగ్గేస్తాం కదా, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ గర్వంగా ఉంటుంది అనమాట, మా ఇంట్లోనే లక్ష్మి ఉందని. సో అట్లాంటి విషయాల్లో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటా. చెప్పినా కదా లాస్ట్ టైం, తులసి చెట్టు చుట్టూ తిరిగేటప్పుడు అరే ఇట్లాంటి అదృష్టం ఎంతమందికి ఉంది అనుకుంటా. ఇది కూడా అట్లాంటిది ఇదనమాట. ఓకేనా, ప్రాసెస్ ఎంత ఎట్లయిందో ఒకసారి చూడండి.
ఫైనల్గా ఇట్లయింది పూజ. మంచిగా అనిపించింది. అన్ని 1116 ఉండ్రాళ్లతో ఈరోజు సంకటహర చతుర్దశి రోజు వినాయకుడికి హోమం చేయడం జరిగిందనమాట. భోజనాలు అందరూ అంటే ఈరోజు వర్కింగ్ డే కాబట్టి మా పిల్లలందరూ ఉన్నారు కదా, అందరికి భోజనాలు అనుకున్నాము. కరెక్ట్ స్టార్ట్ చేసి సగం మంది అయినరు, సగం ఉన్నప్పుడు వర్షం పడింది. వర్షం తీయలేడు మా పిల్లగాడు, అప్పటికే పాపం భోజనం చేస్తున్నాడు. సో అదొకటి కొంచెం డిస్టర్బ్ అనిపించింది. కానీ ఓకే, అందరూ ఇది మంచిది మంచిది అంటారు. నాకు తెలియదు మంచిదో లేదో, కానీ ఒక్క 20 నిమిషాలు ఆగింటే బాగుండు. ఫస్ట్ టైం అంటే 3 ఏళ్ళలో ఫస్ట్ టైం అట్లా జరిగింది. ఇదనమాట ఆ వినాయకుడి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై. మా వాళ్ళందరికీ పాన్ కావాలంట, గుల్కండ్ పెట్టి పాన్ పెట్టిస్తా, తమలపాకు.